చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో భర్తను చంపిన భార్య కేసులో ఒక బిగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. నిందితురాల్ని ఒక చిన్న క్లూ పట్టించింది. రాజు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య మౌనిక. బైక్ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. బైక్పై ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేకపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు పోలీసులు. చివరికి భార్యే కిల్లర్గా పోలీసులు నిర్ధారించారు. భార్యతో పాటు ప్రియుడు మరొక వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ప్రియుడి మోజులో మాంగళ్య బంధం అడ్డుగా ఉందన్న కారణంగా ఓ భార్య మర్డర్ స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి చేతులు దులిపేసుకుంది. కానీ చేసిన పాపం వెంటాడడంతో ప్రియుడితో పాటు కటకటాల పాలైంది. ఇప్పుడు ఈ షాకింగ్ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో చూడండి. ప్రియుడి మోజులో పడి ప్రియుడి కోసం సుఖానికి అలవాటు పడ్డ ఈ దుర్మార్గురాలు ఏం చేసింది? భర్తను చంపేసింది. ఈ వైవాహిక జీవితానికి పూర్తిగా చరమగీతం పాడింది. వివాహేతర బంధమే అది కావాలనుకుని ప్రియుడి మోజులో పడిపోయి ఇంత దుర్మార్గానికి తెగబడింది. శ్రీకాకుళం పాతపట్నంలోని మండిగొల్ల వీధికి చెందిన నల్లి రాజుకు 8 ఏళ్ల కిందట మౌనిక అనే యువతితో పెళ్ళయింది. వీళ్ళకి 2 అబ్బాయిల సంతానం. అయితే మౌనికకు స్థానికంగా ఉండే గుండు ఉదయ్ కుమార్తో ఇటీవల వివాహేతర బంధం ఏర్పడింది. అటు ఉదయ్ కుమార్ కూడా అప్పటికే పెళ్ళయింది. వీరి వ్యవహారం మౌనిక భర్త కూడా తెలిసింది. తీరు మార్చుకొని పద్ధతి మార్చుకో, ఎప్పటికైనా నువ్వు మంచిగా ఉండు, ఇంకా నీ మీద నాకు ప్రేమ ఉంది, నువ్వు నీ పద్ధతి మార్చుకో, ఇది కరెక్ట్ కాదు, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలిస్తే నీ పరువు పోతుంది, నీ పరువు గంగలో కలిసిపోతుంది, నువ్వు ఒంటరిదాని అయిపోతావు అని చెప్పి అతను చాలా మంచిగానే గౌరవంగానే చెప్పాడు, తన బతుకు బుగ్గి కాకూడదనే ఉద్దేశంతో. కానీ మౌనికలో మార్పు రాలా. ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. నన్నే అంటావా, నా మీదే నువ్వు ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడతావా? ఇలా కాదు, నా ప్రియుడే నాకు కావాలి, నువ్వు వద్దు, నిన్ను చంపేస్తా అని మనసులో అనుకుని ఉదయ్ కుమార్ కూడా తన భార్యకు విడాకులిచ్చి ఇద్దరు కలిసి జీవించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉదయ్ కుమార్ ఆడవేషం ధరించి రాజును రాత్రివేళ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళటానికి వాట్సాప్లో మెసేజ్లు కూడా పెట్టాడు. రాజు తిరస్కరించడంతో ఇక్కడ ఆ భర్త మనసు చూడండి. వేరే మహిళని కన్నెత్తి కూడా చూడనటువంటి భర్త దొరికాడు మౌనికకి. ఈ ఉదయ్ అనేవాడు ప్రియుడు ఆడవేషం రూపంలో మెసేజ్లు పెట్టి, నీవంటే నాకు ఇష్టము, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాము, నీ భార్యకు తెలియకుండా నువ్వు బయటికి రా, మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇలాంటి రెచ్చగొట్టే మెసేజ్లు చేసినా సరే ఆ భర్త యాక్సెప్ట్ చేయలా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అసలు ఎవరు నువ్వు అని చెప్పి క్వశ్చన్ చేశాడే తప్ప ఎవరో అమ్మాయి పిలిచింది కదా అని చెప్పి వెళ్ళిపోలా. వెళితే కనుక ఆ ఉదయ్ అనేవాడు ఆడవేషంలో మెసేజ్లు పెట్టాడు కదా, నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ వేసేద్దాం అనుకున్నారు. కానీ అమ్మాయి మెసేజ్ చేస్తుందని చెప్పి భావించినా కూడా అతను కన్నెత్తి కూడా అటువైపు చూడలా. ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఆ తర్వాత ఏం జరిగింది. రాజు తిరస్కరించాడు, ఆ ప్రయత్నం విఫలమైపోయింది. రాజు మత్తులో ఉండగా ఇంట్లోనే చంపాలని చెప్పి కుట్ర పన్నారు. నిద్ర మాత్రలు వేసేస్తే, మత్తు కలిగించే మాత్రలు వేస్తే ఇంట్లో హ్యాపీగా పడుకుంటూ పోతాడుగా, గంటల పాటు పడుకుంటాడు కదా, అప్పుడు మనం మత్తులో జారుకున్నాక వేసేద్దాం అనుకున్నారు. ఇంట్లోనే 2 రోజుల పాటు మౌనిక భర్త రాజుకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపేసింది. ఆగస్టు 5వ తారీఖున అర్ధరాత్రి రాజు నిద్రపోయిన తర్వాత ఉదయ్తో పాటు మల్లికార్జున్ అనే మరో వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించింది. నా భర్త ఇంట్లో పడుకున్నాడు, నా భర్త నిద్ర మాత్రలు కల్పించాను కదా, ఇక నిద్రలో పూర్తిగా జారుకున్నాడు, మీరు రండి అని పిలిపించింది. నిద్రలో ఉన్న రాజు కాళ్లను మౌనిక మల్లికార్జున్ కదలకుండా గట్టిగా పట్టుకోగా ఉదయ్ ప్రియుడు ఏం చేశాడు, ముఖం మీద దిండితో అదిమి గట్టిగా ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత రాజు బైకును స్థానిక ఎస్సీ కాలనీలో ఉంచారు. ఉదయ్ మల్లికార్జున్లు మరో బైక్ మీద రాజు మృతదేహాన్ని తీసుకొచ్చి రాజు బైక్ ఉంచిన ప్రాంతంలో పడేసి వెళ్ళిపోయారు. ఏంటి వీళ్ళ ప్లాను అంటే, హత్య వీళ్ళ మీదకి రాకుండా ఉండటం కోసం ఏదో రోడ్డు ప్రమాదంలో పడిపోయి చనిపోయాళ్లే, వస్తు ఏదో తగిలేసి ఏదో వాహనం గుద్దేసి యాక్సిడెంట్ అయ్యింది చనిపోయాడని చెప్పి భ్రమ కల్పించడం కోసం భర్తని చంపేసి, ప్రియుడు ఇంకొక ఫ్రెండ్ సాయం తీసుకొని భర్తను చంపేసి ఏం చేసింది,
యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. రోడ్డు మీద బైక్ పడేస్తే, బైక్ పక్కన ఇతన్ని మృతదేహం పడేస్తే ఏదో గుద్దుకుని యాక్సిడెంట్ అయ్యి చనిపోయాళ్లే, రేపొద్దున పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినా మన మీదకి రాదులే అని భావించారు. మౌనిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. భర్తని రోడ్డు మీద, ఆ బైక్ని భర్తని రోడ్డు మీద పడేసి వెంటనే ఫోన్ చేయడం స్టార్ట్ చేసింది. మామయ్య గారు, నా భర్త ఏమన్నా వచ్చాడా? అత్తమ్మ గారు, మీ అబ్బాయి ఇటేమన్నా వచ్చాడా మీ ఇంటి వైపు? రాలేదు, అసలు ఎటుపోయాడో తెలియట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమవుతుందని చెప్పి నాటకాలు ఆడింది. నంగనాచిగా యాక్టింగ్ చేసింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, భర్తలను చంపిన ప్రతి భార్య కూడా మహానటిలాగా యాక్టింగ్లు చేసేస్తూ ఉన్నారు. అసలు ఏమైందో తెలియదు, ఎటుపోయాడో తెలియదు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, మీరు రండి రండి అని చెప్పి ఏడుస్తూ నాటకాలు ఆడుతూ మహానటిని మించిపోయే విధంగా యాక్టింగ్లో బిల్డప్లు చేసేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసులన్నీ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కదా. ఆగస్టు 7న ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించగా మొత్తం గుట్టు రట్టయిపోయింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తే వీళ్ళు బైక్ పెట్టడం, వెనకాల మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేయటం, ఏదో బైక్తో తొక్కించి కింద పడేసి ఏదో యాక్సిడెంట్ అయ్యే విధంగా అక్కడ బిల్డప్లు చేయటం, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉదయ్ కుమార్, మల్లికార్జున్తో పాటు మౌనికను కూడా అరెస్ట్ చేశారు. తమదైన స్టైల్లో ప్రశ్నిస్తే మొత్తం కూడా బయటకు వచ్చింది. మొత్తం ఒప్పేసుకుంది. ఇక మౌనిక, నాకు ఉదయ్ అంటే ఇష్టం, ఉదయ్ నాకు కావాలి, నా భర్త చాలాసార్లు నన్ను క్వశ్చన్ చేశాడు, మా మధ్య గొడవలు జరిగినాయి, లేపేద్దాం అనుకున్నాం, లేపేశాం, మొత్తం ఒప్పేసుకుంది. ఎంత దుర్మార్గం అండి, ఎంత దారుణం అండి. ఇలాంటి భయంకరమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. దేశం మొత్తం కూడా పడక సుఖాలకు అలవాటు పడిపోయి భర్తల్ని ఇంకా, ఆ భర్తలు ఆ భార్యల పట్ల ఇంకా ప్రేమను పెంచుకుంటున్నారు. ఈ భార్యలు ఇంత బరితెగిస్తారు, నన్ను చంపేసే కాడికి వస్తారు, నా ప్రాణం తీయటానికి కూడా వీళ్ళు వెనకాడరు అని తెలిసినప్పటికి కూడా, అంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకముందు తెలియదు, ఇంకా అమాయకులని అనుకుంటారు కదా. నా భార్య అమాయకురాలు అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమనుకుంటారు, సరే వాళ్ళ ఏదో వివాహిత బంధం ఏర్పడింది, ఇకనైనా మారుతుంది, ఇకనైనా తన బుద్ధి మారుతుంది, పిల్లలను చూసైనా మార్పు వస్తుంది అని చెప్పి భర్తలు భావిస్తారు. కానీ ఇలాంటి భార్యలు మార్పు కాదు కదా. వీళ్ళు కఠినంగా శిక్షించినా సరే మళ్ళీ బయటకు వచ్చి ఇదే రకమైనటువంటి వ్యవహారాలు చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? మేఘాలయ హనీమూన్ మర్డర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల కేసులు భర్తలను చంపేస్తున్నారండి. లిటరల్గా చెప్పాలంటే పెళ్లి కాని బ్యాచులర్స్ ఉంటారుగా, వాళ్ళు భయపడి తెచ్చిపోతూ ఉన్నారు. పెళ్లి చేసుకుంటే నన్ను ఏ రోజు ఎవరొచ్చి చంపేస్తారో, ఆమెకు అంతకుముందు ఎవరితో రిలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెళ్ళి అయిన తర్వాత ఇక నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయకపోతే నాకు ఏ మత్తు మాత్ర ఇస్తుందో, లేకపోతే ఎక్కడికి తీసుకుపోయి ఏ లోయలో పడేస్తుందో అని చాలామంది భయంతో చచ్చిపోతూ ఉన్నారు. మేము అందరినీ అంటలేదండి, కొంతమంది పైశాచిక మనస్తత్వం, సుఖాల కోసం అలవాటు పడ్డ ఇలాంటి బరి తెగించినటువంటి మహిళలను మాత్రమే అంటున్నాం. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. పాపం వాడు జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు. జీవితం మీద నా భార్య, నా పిల్లల్ని ఇట్లా చదివించాలి, నా జీవితం ఈ విధంగా ఉండాలి, ఎంత అందంగా లైఫ్ని ఊహించుకుంటారండి. అలాంటి భర్తల్ని ప్రేమను నటిస్తూ వలకపోస్తూ దారుణంగా గొంతు కోసి చంపేస్తున్న పరిస్థితి. ఇలాంటి ఆడదాన్ని ఏం చేయాలి? ఈ విధంగా బరి తెగించి చంపేస్తున్నటువంటి ఆడవాళ్ళని ఏం చేయాలా? నడి రోడ్డు మీద ఉరి తీయాలా? జీవితాంతం అసలు బయటకు రాకుండా జైల్లో ఉంచాలా? ఏం చేయాలి? దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ముండిగొల్లు వీధిలో ఒక సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఒక మేల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. ఎస్ఐ గారికి నల్లి రాజు అనే డిసీజ్డ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ మీద ఎస్ఐ గారు 174 CRPS కింద కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కింద ఈ 7వ తారీఖు నుంచి ఈ 6వ తారీఖు వరకు మనకి పోస్ట్ మార్టం రిపోర్టు 13వ తారీఖున వచ్చిందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి ఆ మరణం సంభవించినట్టుగా చేయడం వల్ల వచ్చినటువంటి ఫైండింగ్స్ వల్ల మృతుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ 13/8/2025న మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం పాతపట్నం పోలీస్ స్టేషన్లో. దీని వెనకాల ఈ నల్లి రాజు వైఫ్ మౌనిక, అలాగే మౌనిక అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్,
అలాగే ఉదయ్ కుమార్ తన తలక స్నేహితుడైనటువంటి మల్లికార్జున్ ఇద్దరు ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం ఈయన క్వశ్చన్ చేయడం వల్ల, ఈ డిసీజ్ని క్వశ్చన్ చేయడం వల్ల డిసీజ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ మృతుడిని ఏ విధంగా చంపేద్దామని చెప్పేసి చంపేసిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం లేదా యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం, వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చేసినటువంటిది ఇది. పోలీస్ దర్యాప్తులో వీళ్ళందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. వీళ్ళు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.